గర్భవతి ఆవు. ఒక అడవిలో ఒక ఆవు తన కుటుంబంతో పాటు ఉండేది. అది తన భర్తతో పాటు చాలా సంతోషంగా ఉండేది. తనకు అడవిలో చాలామంది మిత్రులే ఉన్నారు. అవి ఏవంటే కుందేలు, నక్క మరియు ఏనుగు ఉండేవి. ఒకరోజు ఆవు ఆహారం వెతుక్కుంటూ అడవిలో తిరుగుతూ ఉండేది. అప్పుడు సడన్గా ఆవు కడుపులో నొప్పి మొదలైంది. అప్పుడే తన మిత్రుడైన డాక్టర్ ఏనుగు వచ్చి తనని పరీక్షిస్తుంది. నా ప్రియమైన మిత్రురాలా, నువ్వు గర్భవతివి. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అస్సలు బయట తిరగకూడదు. ఇంట్లోనే ఉండేటట్లు ప్రయత్నించు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఆవు అడవిలో తిరుగుతూ ఉండేది. సడన్గా చాలా పెద్ద వర్షం మరియు తుఫాను మొదలైంది. ఆవుకు ఎటువైపు వెళ్లాలో తెలియలేని పరిస్థితి. ఎందుకంటే ఏమీ కనిపించడం లేదు. అలా ఆవు ఒకవైపు నుండి వెళ్ళిపోయింది మరియు చీకటి అయిపోయింది. తర్వాత ఉదయం లేచి ఆ గర్భవతి ఆవు చూస్తుంది. అది ఒక పెద్ద ఎడారిలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఏమీ ఉండేది కాదు. తాగడానికి నీళ్లు మరియు తినడానికి ఆహారం ఏమీ లేవు. అప్పుడు అక్కడ ఉన్న ఒంటె తనను చూస్తుంది. అరే ఆవు, నువ్వు ఇక్కడికి ఎలా చేరుకున్నావు? నువ్వు ఇక్కడ ఉండలేవు. ఇది ఒక ఎడారి ప్రాంతం, తెలుసా? ఆ నాకు తెలుసు, ఇది ఒక ఎడారి ప్రాంతమని. నాకు అర్థం కావడం లేదు, నేను ఇక్కడికి ఎలా వచ్చానో. నేను ఉండే అడవిలో చాలా పెద్ద వర్షం మరియు తుఫాను వచ్చాయి మరియు చీకటి అయిపోయింది. ఇంకా ఉదయం లేచి చూచేసరికి నేను ఇక్కడ ఉన్నాను. అరే, నువ్వు ఒకవేళ భయపడి దారి తప్పి ఎడారికి చేరుకున్నావు. సరే సరే, నువ్వు నా వెంటనే ఉండు. నేను ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను. ఆ త్వరగా ఏదో ఒకటి చెయ్యి. నేను గర్భవతిని కూడా. నాకు చాలా ఆకలిగా ఉంది, ఇంకా దాహం కూడా వేస్తుంది. ఓహో, అవునా? నేనైతే నీళ్లు తాగకుండా 1 నెల వరకు ఉండగలను. కానీ నువ్వు గర్భవతి అయినందువలన నేను ఇప్పుడే నిన్ను ఒక ఒయాసిస్ దగ్గరకు తీసుకువెళ్తాను. నాకు అక్కడ అణువు అణువు తెలుసు. ఈ విధంగా చెప్పి ఆవును తనతో పాటు ఒక ఒయాసిస్ దగ్గరకు తీసుకువెళ్తుంది. అక్కడ నీళ్లు మరియు గడ్డి చూసి ఆవు చాలా సంతోషిస్తుంది. అప్పుడు ఆ ఆవు చాలా గడ్డి తింటుంది మరియు నీళ్లు కూడా తాగుతుంది. అప్పుడు ఒంటె తన యజమాని దగ్గరకు ఆవును తీసుకువెళ్తుంది. అలా తనకు అడవి గురించి అడుగుతుంది. అప్పుడు ఆ ఒంటె యజమాని ఆ అడవికి వెళ్లే దారి చెప్తాడు. అప్పుడు ఒంటె, చాలా చాలా ధన్యవాదాలు యజమాని గారు. చూడు ఆవు, ఈ దారి చాలా కఠినమైనది మరియు ఈ ఎడారిలో చాలా ఎండ కూడా ఉంటుంది. ఒక పని చెయ్యి, నువ్వు నా వీపు మీద ఎక్కి కూర్చో. నేను నిన్ను సురక్షితంగా అడవికి చేరుస్తాను. అరే, నువ్వు నన్ను ఎత్తగలవా? అరే, భయపడవద్దు. నేను ఎంతో బరువైన వస్తువులు మోయగలను. అలా ఇసుకలో నడుస్తాను కూడా, తెలుసా? ఒంటె ఈ విధంగా చెప్పి కిందకు వంగుతుంది మరియు ఆవు ఒంటె మీద ఎక్కుతుంది. తరువాత ఒంటె ఆవును సురక్షితంగా తన అడవికి చేరుస్తుంది. అక్కడ ఆవు భర్త మరియు స్నేహితులు గర్భవతి ఆవును వెతుకుతూ ఉంటారు. అలా ఆవును చూసి అందరూ చాలా సంతోషిస్తారు. అలా కొన్ని రోజుల్లోనే ఆ ఆవు ఒక చిన్న ఆవుకు జన్మనిస్తుంది మరియు అలా వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు.